మూగజీవాలైన ఆవుల మేత కోసం కొనుగోలు చేసి ఉంచిన వరిగడ్డి మోపులు అగ్నికి ఆహుతైన సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో శ్రీకృష్ణ గోశాల నిర్వహించేవారు. ప్రస్తుతం దాన్ని వేరే చోటికి మార్చడంతో అక్కడే ఉన్న గోదాంలో గడ్డి మోపులను ఉంచడం జరిగింది. 3 నెలలకు మూగజీవుల తిండి బూడిద పాలు అయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవో తెలియవు గాని ఆ గోదాములో నుంచి వచ్చే పొగలను గమనించిన ప్రజలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అందులో నీళ్లు అయిపోయినప్పటికీ దగ్గరలో ఉన్న మరో బోర్ నుంచి నింపుకొని వచ్చి ఎలాగోలా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. కాగా గోశాల నిర్వాహకులు గోవుల మేతకు ఏదైనా సహాయాన్ని అందించి గోవులను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీకృష్ణ గోశాలకు సంబంధించిన గడ్డి పాత గోశాలలో పెట్టినాం కాబట్టి అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడు వేసిరో తెలియదు కానీ పొద్దున్న 10:30కు పొగలు రావడం జరిగింది. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. ఆ మంటలు ఆర్పుతున్నాం. ఇప్పుడు 3 అవుతుంది కానీ ఇంతవరకు మంటలు ఆగుతలేవు. దాదాపుగా 1 లక్ష రూపాయల గడ్డి కాలిపోయింది కాబట్టి గోశాలకు అది గడ్డి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు తెచ్చింది, మొన్ననే తెచ్చినాము. అంతకుముందు గడ్డి కూడా పాత గడ్డి ఉంది. 1 లక్ష రూపాయల వరకు ఇప్పటి వరకు అది కాలిపోయింది. సాయం చేయగలగరని కోరుచున్నాం. ఇక్కడనే బయట నుంచి పొలాల నుంచే తెచ్చింది. ఏమన్నా సాయం చేయాలని ప్రభుత్వం నుంచి కోరుచున్నాం.